పండు మిర్చి పచ్చడి ఈ కొలతలతో పెట్టుకోండి. చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిలువ కూడా ఉంటుంది. దీనికోసం ఒక అరకిలో మిరపకాయలని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తర్వాత క్లాత్తో తుడిచేసుకొని తొడిమలు కూడా తీసేసుకొని తడి లేకుండా పొడిగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని ఒక అర స్పూన్ మెంతులు, స్పూను ఆవాలని వేసుకొని దోరగా వేయించుకొని పొడి పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలని సగము మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తం అర కేజీ మిరపకాయలకి ఒక 100 గ్రాముల చింతపండు పడుతుందండి. దీన్ని సగం సగంగా 2 భాగాలుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ముందు ఒక భాగం పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇంకో భాగంలో చింతపండుతో పాటు ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, జీలకర్ర, ఆవపిండి కూడా దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్సీ పట్టుకొని దీని తాలింపు కోసము కప్పు శనగ నూనె వేసుకొని దీంట్లోనే వెల్లుల్లి రబ్బలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకొని తాలింపు పెట్టేసుకుంటే టేస్టీ పండు మిరపకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.